అరే శ్రీకాంత్ అని వస్తాను రా పోయి. అరే వస్తాను రా బాయ్, బిల్డప్ బాబాయ్. హాయ్ బ్రో, ఎప్పుడు వచ్చావు? హాయ్ బ్రో. చాలా రోజులు అవుతుందిరా వచ్చి. ఏంటి విషయాలు, ఏం సంగతి? ఏముందన్న, లైట్ రోజు తినడం పడుకోవడం, సరదాగా వచ్చి పబ్జి ఫ్రీ ఫైర్ అంతే. హే హాయ్. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బ్రోస్. హాయ్. ఏం చేస్తున్నారా ఇప్పుడు? ఏమున్నది రా, నేను సైకిల్ తొక్కుతానా, వాడు ఎక్కిండు అంతే. మరి నువ్వేం చేస్తున్నావురా? అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారా? ఏ ఇండియాలో ఎవరు సీట్ ఇవ్వలేదా? మీరు ఇంతేనారా? మారారా ఈ కుళ్ళు జోకులు వేసుకుంటా, ఈ ఆవర్ లెక్క తిరుక్కుంటా? అసలు మీకు ఏమైనా పని ఉంటే బాగుండ్రా. అసలు మీ జోలికి వచ్చి నాదిరా బుద్ధి తక్కువ. ఈ ఎదవేశాలు మీరు. ఎవరు వాల్యూ ఇస్తలేరురా. ఎట్లయినా సరే ఒక మంచి జాబ్ చేసి నెలకు కనీసం 1,00,000 రూపాయలని సంపాదించాలిరా. మరీ 1,00,000 రూపాయలంటే సరిపోతాయి అంటావారా? సర్దుకోవాలరా కొంతకాలం. అయినా మనం చదివిన 10th క్లాస్కి అంతకంటే జీతం ఎక్కువ వెళుతారా. అంతేలే, అసలే 10th క్లాస్ 3 సంవత్సరాలు కష్టపడి చదివి పాస్ అయితే మరి వస్తాననుకున్నారా? అరే నీకే 1,00,000 రూపాయల జీతం అంటే నాకు కనీసం 2 లక్షలని ఇవ్వాలరా. ఎందుకురా? అరే ఎందుకేందిరా, నువ్వు 10th క్లాస్ చేసి 3 సంవత్సరాలు చదివి పాస్ అయినావు, నేను 5 సంవత్సరాలు చదివి పాస్ అయినరా. అందుకే నీకన్నా ఎక్కువ నాలెడ్జ్ నాకు ఉండదారా? కరెక్టేరు, నువ్వు చెప్పింది కూడా నిజమేరు. అరే ఇక్కడ ఏదో జాబ్ ఆఫర్ గురించి ఉన్నదిరా. అది ఏందిరా, అది ఏంటిదట్రా? అది అరే ఇక్కడ ఏదో జాబ్ ఇంటర్వ్యూ గురించి ఉన్నారా? పంపా. అరే ఎమ్మెల్యే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ఏంటి విషయం? మన పిల్లలు ఇవాళ 2 వస్తారు. ఓకే. నీ కంపెనీల వాళ్ళకు ఏదో ఒక జాబ్ ఇవ్వు. సరే సార్, మీరు మన కంపెనీకి ఎంత హెల్ప్ చేసిర్రు, మీరు చెప్పిన తర్వాత నేను ఈ జాబ్ ఇవ్వనా? సరే మరి ఉంటా. ఓకే సార్, పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సిట్ డౌన్. ఫైల్ సి. ఏం పేరు బాబు? నా పేరు సంజయ్ సార్. సల్మాన్ సార్. ఏం చదివిల్లు? డిగ్రీ. 10 ఏళ్ళు పట్టిందా? లేదు సార్, 5 years. 5 years. క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏముంది సార్, మీ ముందే కదా కూర్చున్నది. అవునా? ఇంకా మీరు టీ ఇస్తే కూడా తాగుతాం. మీరు కాఫీ ఇచ్చినా తాగుతాం సార్. గంటేస్తే వెళ్ళిపోతారా?
అయ్యో సార్ మీకెందుకు అంత శ్రమ, మేమే వెళ్ళిపోతాం. అరే బాబు కూర్చో కూర్చో. అరే బాబు మీకు జాబ్ సర్దా? వద్దు సార్ మాకు. ఎందుకయ్యా? జాబ్ ఏముంది సార్, చెత్తబుట్లో చాలా ఉన్నాయి. జాబ్ అంటే ఉద్యోగం అబ్బా. ఆ ముక్క మాకు ఇంగ్లీష్ లో చెప్పాలి సార్. అరే కొండ, జాబ్ అంటే ఇంగ్లీషారా? అవునా? మీరు ఈ జాబే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఆఫీస్ లో సీసీ కెమెరాలు లేవు కదా సార్. ఎందుకురా సీసీ కెమెరాలతో నీకేం ప్రాబ్లం? సీసీ కెమెరా లేకుంటున్నాయి కదా, ఇక్కడ ఎన్ని సామాన్లు కొట్టేసినా ఎవరు కనిపెట్టలేరు. మరి నీకెందుకు కావాలి ఈ జాబ్? పగలంతా నిద్ర పోవచ్చు కదా సార్. పగలు పడుకుంటే రాత్రి ఏం చేస్తావురా నువ్వు? మన ప్రొడక్ట్స్ అన్ని పైకి ఎక్స్పోర్ట్ చేయాలి కదా సార్. ఓ ఓకే. వీరికి అర్థం కానట్టుంది కదా. మనకు కావాల్సింది అనేది. ఇంకా బాబు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసేలా ఇద్దరు? ఒకసారి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చేసినాం సార్. మీ గూగుల్ తెలుసా సార్? ఏంది గూగులా? నువ్వందులో వర్క్ చేసావా? కాదు సార్, అక్కడ పక్కనే ఉన్న బజ్జీల బండిలో పొద్దున సాయంత్రం నేనే బజ్జీలేసేది. బాబు మీకు క్వశ్చన్ అడగండి సార్. ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చొని యాపిల్ పండు కింద పడడం చూసి భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉందని గమనించాడు. ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడి? నేనైతే యాపిల్ తిని ఇంకొక యాపిల్ ఎప్పుడు పడుతుందా అని చూస్తాను సార్. అవునా? మరి నువ్వేం చేసేవాడివి? నేనైతే ఆ చెట్టు కింద గొడుగు పట్టుకొని కూర్చున్నట్టు సార్. ఎందుకు బాబు? ఎందుకంటే పైనుంచి పడే యాపిల్ మన తలకు తగలకుంటా సార్. ఏందా ఇది? ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. మరి ఎగ్జామ్స్ మొత్తం నా ఆన్సర్ పేపర్ షీట్ చూసుకుంటూ రాసి నా అంత మార్కులు తెచ్చుకున్నావు గారు. మరి ఎగ్జామ్స్ కి నువ్వు చదివి రాసింది నా స్టడీ మెటీరియలే కదరా. అలా మిమ్మల్ని మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే? ఎగ్జామ్ లో నా ముందు హాల్ టికెట్ నెంబర్ వీడియో సార్, అందుకే మా ఇద్దరికి సమానంగా మార్కులు వచ్చినాయి. ఇంతకీ అసలు మీరు ఏం చదివారా? మన ప్రపంచాన్ని చదివినాం సార్. అబ్బా ప్రపంచాన్ని చదివావా? అంత నాలెడ్జ్ ఉందా? సార్ మన ప్రపంచాన్ని బుక్ చదివాను సార్ ఆడు. అబ్బా ప్రపంచం గురించి మొత్తం తెలుసా? తెలుసు సార్. 7 ఖండాలు ఉంటాయి, 7 సముద్రాలు ఉంటాయి. ఆహా ఇంకేం తెలుసు? సార్ అసలు సముద్రంలో ఏముంటుందో తెలుసా సార్? ఏముంటుంది? మొత్తం నీరే అంట సార్. సార్ మరి సముద్రం కింద ఏముంటుందో తెలుసా సార్? ఇంకేముంటాయిరా, నీళ్ళే కదా. కాదు సార్, మళ్ళీ భూమి ఉంటది. ఇదేదిరా ఇది? ఏమైంది సార్, జండు బాబు రాసుకుంటున్నారు? తలనొప్పి బాబు, తలనొప్పి విపరీతంగా ఉన్నది. ఊరుకోండి సార్, మీరు మరీ జోకులు చేస్తున్నారు. జోగేంద్రా, నేను తలనొప్పితో ఇంత టెన్షన్ పడతా అంటే? తలలేని వాళ్ళకు తలెట్లు నొప్పి పెడుతుంది. కంట్రోల్ కంట్రోల్ 5 4 3 2 1 1 2 3 4 5 ఎమ్మెల్యే రికమెండేషన్. సరే బాబు మీకు జీతం ఎంత కావాలి? ముందైతే ఉద్యోగం ఇవ్వండి సార్. అదే బాబు మీకు జీతం ఎంత కావాలో చెప్తే దాన్ని బట్టి. ఏం జీతమో ఏంటో సార్, ఇది 101 ఇంటర్వ్యూ. అదేనయ్యా, మీకు ఎంత జీతం కావాలో చెప్తే దాన్ని బట్టి చెప్తా అంటున్నా. 1 లక్ష ఇవ్వండి సార్. అబ్బా 1,00,000 సంవత్సరానికా నెలకా? నెలకే. అబ్బా మరి మీరే కదా సార్ ఎంత కావాలో అడుగు అన్నారు. అరే బాబు అది కాదు నేను చెప్పేది. మీ పనితనాన్ని బట్టి మీ తెలివిని బట్టి మీకు ఎంత జీతం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేద్దామని. తెలివితేటల్ని టాలెంట్ బట్టి జీతం అంటే మనకు 1 రూపాయి కూడా రాదురా. అంతే అంటారా? అంతే. ఈ కంపెనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారా అసలు? అమ్మేస్తాం సార్. అమ్మేస్తారా? అమ్మిన తర్వాత ఏం చేస్తారు? వేరే కంపెనీ కొంటాం సార్. కొన్న తర్వాత దాన్ని కూడా అమ్మేస్తాం సార్. ఎందుకురా ఇలా అమ్మడం కొనడం? యు సీ మిస్టర్ మేనేజర్, కంపెనీలో తయారైన ప్రోడక్ట్లు అమ్మితే కొన్ని డబ్బులే వస్తాయి. అదే కంపెనీలో అమ్మేసాం అనుకో బోలెడు డబ్బులు వస్తాయి. సరే ఇదంతా పోనీయండి, మీలో ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నదా? నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్. అర్థమైంది ఇప్పుడు? లేదు సార్, వింటా. మరి నువ్వు? నాకు డాన్స్ వచ్చు సార్. నువ్వు కూడా చూస్తావా? లేదు సార్, నేను చేస్తా, చూస్తారా మీరు? ఓహో నాకంత అదృష్టం వద్దు బాబు. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్నప్పుడు అంటే మా జీవిత చరిత్ర రాస్తాం సార్. అవునా?
రాసావా? ఏదో ఒకసారి ఇటీవు. ఏందిరా ఇది? ఏం అర్థమైతే లేదు. మరి కాదా సార్, మా జీవితం మాకే అర్థమైతే లేదు, మీకు ఎట్లా అర్థమవుతుంది? మీకేమైనా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా? మా ఇంట్లో ఎప్పుడు ఏ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా నేనే చూసుకుంటా సార్. ఏం చేసినావు అంతగానో? మొన్న మా ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన సార్, అయినా కూడా ఫ్యాన్ తిరగలే. ఎందుకయ్యా? అప్పుడు పవర్ లేదు సార్. మరి అప్పుడు ఏం చేసావయ్యా? ఏముంది సార్, పవర్ వచ్చినాక ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన, ఫ్యాన్ తిరిగింది. నీ సంగతి ఏంది బాబు? మొన్నటికి మొన్న మా ఇంట్లో స్విచ్ ఆన్ చేసిన సార్, అయినా బల్బు వెలగలేదు. ఏ అప్పుడు కూడా పవర్ లేదా? కాదు సార్, బల్బు ఖరాబ్ అయిపోయింది. అవునా? అప్పుడు ఏం చేసావు మరి? ఏముంది సార్, కొత్త తెచ్చి పెట్టిన, బల్బు వెలిగింది. ఈ మధ్య కాలంలో మీరిద్దరు కలిసి టెక్నికల్ గా ఏమైనా సాధించిల్లా? చేసినాం సార్, మొన్న మా కార్ ఖరాబ్ అయింది. ఏం చేసిల్లు? అసలు ఖరాబ్ చేసిందే మేం సార్. సరే బాబు, మీకు క్వశ్చన్ అడగండి సార్. కోడి గుడ్డు ఏ రంగులో ఉంటుంది? ఆ గుడ్డు మగ కోడి పెట్టిందా, ఆడకోడి పెట్టిందా? ఏమైంది సార్ అట్లా చూస్తున్నారు? నాకు మాత్రం ఒక దృశ్యం అనిపించిందిరా, అది మాత్రం నిజమైతే సూపర్ ఉండు. కానీ ఏం చేస్తాం, కొన్ని కలగానే మిగిలిపోతాయి. మీరు ఎప్పుడైనా ఎవరికన్నా హెల్ప్ చేసిల్లారా? చేసినాం సార్. ఏం సాయం చేసావయ్యా? ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతను మూతికి మాస్క్ కట్టుకొని తెగ ఇబ్బంది పడతాను సార్. నేను వెళ్ళి అతను బాధ చూడలేక అతను మాస్క్ వేసి పక్క పొంటి పెట్టాను. అదేంటో సార్, అతను మాస్క్ వేసి పక్క పొంటి పెట్టినాక అతను చాలా హాయిగా నిద్రపోయిండు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అరే తుప్పాసేదవా, నువ్వు తీసింది ఆక్సిజన్ మాస్క్ రా, వాడు పడుకోవడం కాదురా, చచ్చిపోయిన రా వాడు. వాడట్లా చేస్తా అంటే నువ్వేం చేసావురా? అసలు ఆ ఐడియా ఇచ్చిందే నేను సార్. ఒరే కొండేరి పప్పల్లారా, మీ పిచ్చి వాళ్ళు ఒక నిండు ప్రాణం బలైంది కదరా. అరే ఎమ్మెల్యే సార్ మళ్ళీ ఇంకో కాల్ చేస్తాండు. సార్ చెప్పండి సార్. ఇవాళ ఇద్దరు వస్తారని చెప్పినా కదా? వచ్చింది సార్ ఆల్రెడీ. వచ్చుడు కాదు, వాళ్ళు ఇవాళ వస్తలేరు, రేపు వస్తారు వాళ్ళు. అవునా? నేను ఉంటానా మరి? సరే సార్, నేను చూసుకుంటా. ఓకే. మీరు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళబోయి ఇంటర్వ్యూకి వచ్చిల్రా? అవునా సార్? ఒకసారి లేండి నానా మీరు. ఎందుకు సార్, ఏమైంది? నాన్న ఒకసారి చైర్ పక్కకు జరిపి నాకు అనుకూలంగా నిలబడండి. అటు సైడ్ తిరిగి ఒకసారి నాకు అనుకూలంగా నిలబడండి. చైర్స్ పక్కకు పెట్టండి. ఓకే, అనుకూలంగా ఉన్నారు కదా? ఉన్నాం సార్. పొద్దుటి నుంచి ఎమ్మెల్యే రికమెండేషన్ అనుకోని మిమ్మల్ని భరించానురా. లేకపోతే ఈ విషయం పొద్దున్నే తెలిసే ఉంటే మీరేసే కుళ్ళు జోకులకు, మీ ఎదవేశాలకు అప్పుడే మిమ్మల్ని చంపేస్తాను. చల్లడులే. అరే ఆగురా, అంత ఆగవాగం వద్దురా, కొద్దిగా దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని పోదాంరా. యూసి నా మీద నమ్మకం ఉందా లేదా? ఎట్లయినా మనం ఇవాళ ఇంటర్వ్యూ పోతాం, జాబ్ కొడతాం, ఇది ఫిక్స్. అరే ఏమైందిరా, నువ్వు అన్ని విషయాలలో క్లారిటీ అన్నావు, ఈ విషయంలో గిట్ల చేసినవేంద్రా? ఇంటర్వ్యూ ఉన్నదని తెలిసినాక డీటెయిల్స్ తెలుసుకొని పోదాంరా అన్నా. నువ్వేమో నా మీద నమ్మకం లేదా అది ఇది అంటే ఇప్పుడు వచ్చినాక గిట్లా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి? సరే పదవిగా, ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి చేయాలి కదా. డోంట్ వరీ, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అంతే అంటవారా? మనం వర్రీ అయ్యే ప్రసక్తి లేదు. సరే